14వ అధ్యాయము నిర్గమాకాండం. బైబిల్ గ్రంథము నుండి నిర్గమాకాండము 14వ అధ్యాయము 16 నుండి 19 వరకు పురుషుల్లో నుండి సహోదరుడు జోజీ వాక్యాన్ని చదువుతాడు. మనము వాక్యాన్ని గమనిద్దాం. నీవు నీ కర్ర ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేతిని చాపి పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలు సముద్రం మధ్యను ఆరిన నేల మీదను నడుచుపోదురు. ఇదిగో నేనే ఐగుప్తు హృదయములను కఠినపరుచుతున్నాను, కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలన అతని సమస్త సేనలను, అతని రథముల వలన అతని గుర్రముల రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకుందును. నేను ఫరో వలన అతని రథముల వలనను మహిమను తెచ్చుకున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుందురు. నేను అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట, జాగ్రత్తగా విందాం ఈ పదాన్ని, పిల్లనెత్తుకోండి. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనక నిలిచెను. 20వ వచనము కూడా, అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలు సేనముకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను, కానీ రాత్రి అది వీరికి వెలుగునిచ్చెను గనుక ఆ రాత్రంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయులను సమీపించలేదు. దేవుడి పరిశుద్ధ లేఖనాన్ని తన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. దయచేసి కూర్చుందామండి. మరలా కాస్త వేడి నీళ్ళు కావాలి. దాన్ని నిండా వేడి నీళ్ళు తీసు. కెమెరాకి ఎదురుకి వెళ్ళమా, పక్క నుంచి వెళ్ళాం. సరే, మంచిది. ఈరోజు దేవుడు తన వాక్యముతో ఏది మాట్లాడతాడో నాకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా దేవుడు మాట్లాడే దేవుడు అయి ఉన్నాడు. ఎందుకంటే వాక్యంలోకి వెళ్ళటానికి ముందుగానే దేవుడు నన్ను ఇక్కడ కలుసుకున్నాడు. ఆమేన్. ఆ మొదటి పాటలోనే సహోదరుడు చంటి మహిమ మేఘము గురించి పాడినప్పుడే దేవుడు నన్ను కలుసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుని సన్నిధి ఇక్కడ ఉందని నేను నమ్ముచున్నాను. మనం ఎంత బలహీనమైనా బలవంతుడైన దేవుడు మన మధ్యకి రాగానే మనందరం కూడా బలవంతులం అయిపోతాం. ఆమేన్. ఇక్కడ ఎవరు బలహీనులుగా ఉండాలని దేవుడు కోరుకోవటం లేదు. ఆమేన్. మంచిది. ఈరోజు నేను కొన్ని విషయాలు దేవుడు కొన్ని మనతో మాట్లాడబోచున్నాడు. అవి మాట్లాడుచున్నప్పుడు దేవుడు నీకు ఎంత తోడుగా ఉన్నాడో నీకు తెలిసిపోతూ ఉంటుంది. ఎంత తోడుగా ఉన్నాడు అని అంటే, ఒకానొక సమయంలో మనందరం పాపులమే. ఈరోజు కూడా మనం పాపులమనే ఒప్పుకోవాలి. ఎందుకు ఒప్పుకోవాలి అంటే, రక్షించబడినప్పటికీ కూడా ఇంకా నేను పాపిని అని ఎందుకు ఒప్పుకోవాలంటే, దేవుడు మనలను, మన పాపములను ఆయన ఏం చేశాడంటే తన వెనక భాగంలో దాచాడు. ఆయన ఏం చేశాడు? పాపులమైన మనలను ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన వెనకకు మనలను నెట్టివేసుకుంటున్నాడు. ఎందుకంటే ఎవరైనా నిన్ను చూసినా నన్ను చూసినా కోపమే వస్తుంది. వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళు అలాంటి వాళ్ళు అనిపిస్తుంది. ఇప్పుడు కూడా నేనంటే సంఘంలో కూడా చాలామంది కోపాలు ఉన్నాయి అనుకోండి. అలాగా ఏమవుతుందంటే వాళ్ళ హృదయాల్లో, మనుషులు చూడగానే వాళ్ళ హృదయాల్లో ఒకలాంటి తలంపు, అంటే మనిషి చూడగానే కనపడేది మొదట ఏంటంటే బలహీనతలు. ఏంటి? బలహీనతలు. కానీ దేవుడి రోజున
నీ బలహీనతలన్నిటినీ కప్పేయాలనుకుంటున్నాడు. ఆమేన్. జాగ్రత్తగా గమనిద్దాం. ఎలాగా ప్రజలేను నీ బలహీనతల విషయమై నిన్ను శిక్షించడానికి చూస్తుంటే, లోకమేను నీ బలహీనతల విషయమై నీవు శిక్షించబడాలని కోరుకుంటుంటే, బలహీనతలో ఉన్న మనలను చూసిన దేవుడు, జాగ్రత్తగా ఈ మాట ఖచ్చితంగా, బలహీనతలో ఉండగా మనల్ని చూచిన దేవుడు ఆయన మనతో చెప్పుతున్న మాట ఏంటంటే, నేను నిన్ను శిక్షించను. ఆమేన్. నేను నిన్ను శిక్షించను. పాపంలో పట్టబడిన ఒక స్త్రీ, ఆమెను రాళ్లతో కొడుతున్నారు, రాళ్లతో తరుముచున్నారు. ఆమేన్. ఇప్పుడు రాళ్లతో తరుముచున్నప్పుడు పాపం నిజంగా పట్టబడింది. ఆమెను పట్టుకోవడానికి కారణాలు ఉన్నాయి. యేసు ప్రభువుని తప్పు పట్టడానికి పట్టుకున్నారు. ఆమె పాపాత్మురాలని పట్టుకోలేదు. ఎలాంటి స్త్రీకి ఆయన ఏం న్యాయం చేస్తాడా అన్నట్లుగా పట్టుకున్నారు. అందుకే ఆయన దగ్గరికి తరుము కొట్టొచ్చారు. ఆమేన్. అప్పటికి ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ఒక ఎడారి ప్రాంతంలో, ఒక ఇసుక ప్రాంతంలో ఉన్నాడు. ఆయన బైబిల్ అదే చెప్తుంది. ఆ స్థలంలో ఉండగా ఆమె పరిగెత్తుకొని ఎవరిని ఆశ్రయించింది? పాపి, మనుషుల చేత తరవబడుచున్నటువంటి ఈ వ్యక్తి ఎవరిని ఆశ్రయించింది? ఈరోజు మనం ఆశ్రయించాల్సిన ఒక ఆయన ఇక్కడ ఉన్నాడు. శిక్షించే వారికి, శిక్ష పడేవారికి మధ్యలో ఆయన నిలబడాలనుకుంటున్నాడు ఈ రోజున. హల్లెలూయా. మధ్యవర్తి అయిన దేవుడిగా ఉండాలనుకుంటున్నాడు ఆయన. ఆయన ఎలాగ నిన్ను నింపుతాడంటే, ఆయన నిన్ను ఎలాగ రక్షించుకోవాలనుకుంటున్నాడంటే, ఆయన నిన్ను ఎలాగా మనుషులు వేల మంది నీ మీదకి లేచిన, ఆమేన్, ఒక్కరి ద్వారా కూడా నీకు శిక్ష పడకుండా నీ కొరకు అలాగ నిలబడాలనుకుంటున్నాడు ఆయన. ఆమేన్ చెప్తారా? మీరు దేవుని మనసును చూడండి ఈ రోజున. మనుషులకి వెళ్ళి కాదు, దేవుని మనసును చూడండి. నేను ఎలా కప్పుచున్నాడో తెలుసా? నేను ఎలా దాచి ఉంచుతున్నాడో తెలుసా? ఘోర పాపివే, పట్టబడ్డావు కూడా, దొరికిపోయావు కూడా. ఆయన అన్నాడమ్మా, నిన్నెవరు శిక్షించలేదా? ఆయన చాటు నుండి ఎవరు శిక్షిస్తారు? ప్రైజ్ ది లార్డ్. చూసారా దేవుడు ఎంత చమత్కారంగా అడిగాడు. అమ్మా, ఎవరు నిన్ను శిక్షించలేదా? ఆమెకు ఎంత ధైర్యం ఉండాలంటే, ఆ మనసులోంచి ఏం మాట రావాలంటే, ప్రభువా నువ్వు ఉండగా నన్ను ఎవరు శిక్షిస్తారు ప్రభువా? ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు నీకు ఆ ధైర్యం రావాలి. ప్రభువా నువ్వు నాకు తోడుగా ఉంటే నన్ను ఎవరు శిక్షిస్తారు? ఆ ధైర్యం నింపుకోండి ఈ రోజున. నువ్వు నాకు తోడుగా ఉంటే నాకు హాని చేయువారు ఎవరు ప్రభువా? పట్టబడిన స్త్రీయేనా? ధర్మశాస్త్రం ప్రకారం పాపము చేసేటప్పుడు ఇద్దరిని పట్టుకోవాలి, ఒకళ్ళని కాదు. వాళ్ళు చేసిన పొరపాటు ఏంటి? ఒక ఆమెనే పట్టుకున్నారు. ఈఫానేమో ఒక ఆమెనే పట్టుకున్నారు. అందుకనే దేవుని దగ్గరికి న్యాయం కోసం వచ్చే అసలు ఈయన ఎలాంటి జడ్జిమెంట్ ఇస్తాడు? ఈయన నిజంగా చెప్తాడా జడ్జిమెంట్? దేవుడికి తెలుసు ఆయన వాళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే, తప్పు ఒకళ్ళది కాదు, ఇద్దరిది. స్త్రీదే కాదు, పురుషుడిది కూడా. ఆమేన్. ఇప్పుడు వాళ్ళు నిజంగా యథార్థవంతులైతే ఇద్దరిని పట్టుకోవాలి, కానీ పురుషుడిని వదిలేసి స్త్రీని పట్టుకున్నాడు. సాతాను వాడు ఒక్కొక్కసారి నిన్ను కూడా అలాగే చేస్తాడు. అందుకనే మనం ఏం చేయాలంటే, మీకు ఒక చిన్న సీక్రెట్ చెప్తాను, వినండి. డబ్బులు సంపాదించుకునేవాళ్ళు, పనులకు వెళ్ళి ఆస్తులు సమకూర్చుకునేవారు, లేకపోతే దాన్ని ఏమంటారు, కాస్త బలవంతులు అవుతున్నవారు పడిపోవటానికి కారణం ఒక సీక్రెట్ చెప్తారు. వాళ్ళు బలహీనులు అవటానికి సీక్రెట్ చెప్తారు. చాలాసార్లు మనకి కుతూహల ఆర్భాటం, కడుపు నిండగానే మనం తిన్నాయి మొత్తం చెబుతాం. అప్పుడప్పుడు మా అక్కకి మా చెల్లికి ఫోన్ చేస్తే ఇంట్లో పాయసం వండింది కూడా చెప్పేసింది.
చెబుతూ బయట ఒకవేళ ములక్కాయ తొక్కలు తీస్తున్నావు అనుకో అది కూడా చెప్పిద్ది. భార్గవి అమ్మ ఇప్పుడే ములక్కాయ తొక్కలు వలుస్తుంది. మళ్ళీ ఎక్కడియో కూడా చెప్పాలి, వెనకాల చెట్టు మన చెట్టుయే అంటే ఏటు కుతూహల ఆర్భాటం. తర్వాత దానికి కాపు రాదు. నీ సంపద యొక్క రహస్యానికి ఎవరైనా నువ్వు చెప్పావా? నీ సంపాదన యొక్క రహస్యము మూలలు ఎవరికైనా తెలియచేసావా? సాతాను వచ్చి మూలలతో సహా తుడుచుకుపోతాడు. దిస్ ఈజ్ ద సీక్రెట్. బైబిల్లో రుజువు ఉన్నది. ఆమేన్. బైబిల్లో రుజువు ఉన్నది. మనవాడు కాస్త పొగడతలంటే ఇష్టం అనుకుంటా మన అబ్బాయికి. ఎవరికి? హిజ్కియా గారికి. కాస్త పొగడగానే ఇంట్లో ఒకసారి మనం చూస్తాము. కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు, నేను చూస్తూ ఉంటా. కొంతమంది ఇళ్ళకి వెళ్తే మన చర్చిలో వాళ్ళని చూశాను నేను. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఖాళీగా ఉండరు. వాళ్ళ ఇంట్లో ఉన్న మూల ఏమేమి ఉన్నాయో మొత్తం లెక్క కడతారు. అది కొంతమందికి అదొక ఏమంటారు దాన్ని, బెడ్డీ చెప్పాలి, ఏమంటారు దాన్ని, జబ్బు అంటారా, అలవాటు అంటారా, అదొక ఆతురత అంట. రైట్. వాళ్ళు ఏదో సంపాదించుకున్నారు, పెట్టుకున్నారు. వీళ్ళకెందుకు దొరదా? దాని కొరకు కష్టపడ్డారు, సంపాదించుకున్నారు, పెట్టుకున్నారు. వీళ్ళకెందుకు దొరదా? అని మంచం పైన చూస్తే చూశారు, మంచం కింద కూడా చూడాలా? ఏంటంత కుతూహల ఆర్భాటం నాకు అర్థం కాదు. ఇంటికి వెళ్ళామా, మర్యాదగా ప్రార్థన చూసుకున్నామా, వచ్చేసామా, అంతే ఉండాలి. అంతకు మించి ఒక అడుగు దాటితే వాళ్ళు అనుకుంటారు అంటే నీకుంటుంది కుతూహల ఆర్భాటం. వాళ్ళు నిన్ను చూడగానే వచ్చిందిరా ఎర్రిది ఏమంటారు? నేనైతే అట్టే అనుకుంటా, అమ్మ ఎర్రి బ్యాచ్ వచ్చింది ఎదురా బాబు అని. అంటే సహజంగా అందరూ అట్టే అనుకుంటారు, ఎర్రోళ్ళు వచ్చారు రా బాబు. మనం వెళ్ళాం మర్యాదగా, ఆ గౌరవాన్ని, మన గౌరవాన్ని మనం కాపాడుకోవాలి అక్కడికి వెళ్ళి. ఆమె రైట్. కానీ కొంతమంది కుతూహల ఆర్భాటం ఏంటంటే మొత్తం షో పెడతారు. ఒకసారి నేను మన సురేష్ వాళ్ళ ఇంటికి వెళ్తే మన చిన్ని అన్ని ప్లేట్లు పెట్టింది. ఏంట్రా అన్న, ఇక చెప్పేది ఇది తినాది, ఇది చచ్చిపోయింది, ఇది పెద్ద మనిషి అయ్యింది, ఇది పలాలు ఫంక్షన్ది, ఇలా ఇవన్నమ్మా ఏందన్నా మొత్తం ఇలా పెడితే ఒక చోట నిండి అవుతాయి. కానీ మొత్తం షోకేసులో పెట్టాడు, మొత్తం పెట్టింది ఒకదాని మీద ఒకటి, అందరూ గుర్తుంటానయ్యా అని చెప్పేసి అంటారు. అంటే కొంతమందికి అలాగా తెచ్చుకున్న బహుమానాలని ప్రదర్శించటము అలవాటు. కానీ ఇక్కడ హిజ్కియా అనేటటువంటి వాడు దాడేవడం బాబేలు, అదేం పట్టణం, అది భయంకరమైన ఒక పట్టణం ఉంది, బాబేలు పట్టణం. ఆమేన్. అక్కడి నుంచి బబులోను నుంచి రాజు వచ్చాడు. రాజు వచ్చి అన్నాడు, హిజ్కియా నువ్వు చాలా మంచివాళ్ళలాగా ఉన్నావా అనగానే వెంటనే బయట కూర్చున్నారు, లోపల రండి. స్టార్ట్ అయింది లోపల కుతూహలం, స్టార్ట్ అయింది. నువ్వు చాలా మంచివాళ్ళలాగా ఉన్నావు, నువ్వు చాలా మంచి పనులు చేసేవాళ్ళలాగా ఉన్నావు అనగానే కాస్త మొలక చెట్టు సగం లాగా ఎక్కాడు. మనకు అలవాటు కదా, మనుషులు పొగడగానే ఇది నిజమా అనగానే అవే పడిపోయింది. మనం ఎంత అవునా? సైతాను యొక్క సుందరానికి అవ్వ పడిపోయింది. ఇప్పుడు ఇక్కడ హిజ్కియా ఏం చేశాడు? లోపలికి తీసుకెళ్ళాడు. అయ్యా మరి రాజు అడిగాడు, హిజ్కియా ఏంటి సంగతి? ఆస్తి బాగుంది, సోఫా బాగుంది, మంచం బాగుంది, టేబుల్ బాగుంది, ఫ్యాన్ బాగుంది, కంప్యూటర్ బాగుంది అనగానే దా ఇట్రా, ఇదిగో ఈ గదిలో చూసావా బంగారం టేబుల్, అసలు నువ్వు చాలా గొప్పోడివి అనగానే ఇంకో లోపల తీసుకెళ్ళాడు, బంగారం మంచం. ఇంకా అసలు హిజ్కియా అసలు నిన్ను మించినోడు ఈ దేశంలో లేడు, అంతే రహస్య గదుల్లో తీసుకెళ్ళాడు. మొత్తం అయిపోయిందా? ఇంకంతే దేవాలయంలో తీసుకెళ్ళాడు. ఏం చేశాడు? అన్నీ చూపించాడండి. గోడలకి పుయ్యబడిన బంగారపు రేకులతో సహా చూపించాడు. ఇక్కడ మనం ఏం చేసాం? శ్యామ్ గారు ఏదో పూశారు, దీనికి ఏదో వేసి పెయింట్ వేయించి శుభ్రం చేసాం, ఏదో మట్టి కోటింగ్ ఏదో వేశారు, శ్యామ్ గారు చేయించారు, మంచిగా నీట్గా కనబడుతుంది. ఆ దినాల్లో హిజ్కియా బంగారంతో ఏం చేశాడు? మొత్తం పూపించాడు. అయిపోయిందా? యెషయా వచ్చాడు. రాజు వెళ్ళిపోగానే యెషయా వచ్చి అడిగాడు, ఎవరు వచ్చారు అనగానే బబులోను రాజు వచ్చాడు. ఏం చేశావు? ఏం చేయలేకు, మర్యాదలు చేశా, ఏమన్నా చూపించావా? ఇల్లంతా చూపించా.
ఏం చూపించావు? నాకు ఆస్తి ఎలా వస్తుంది, నాకు డబ్బు ఎలా వస్తుంది, నేను ఎలా సంపాదించుకుంటాను, ఈ బంగారం అంతా నేను ఎలా సంపాదించాను, ఎవరెవరు చేశారు, ఎలా చేశారు, అన్నీ చెప్పటం ప్రారంభించాడండి. అన్నీ చూపించాడు. అంతటితో అయిపోలా. సైతానోడు కన్ను దాని మీద పడింది, దుష్టుడి కన్ను వీడి సంపాదన మీద పడింది, దుర్మార్గుడి యొక్క హృదయము వీళ్ళ సంపాదన మీద పడింది. పడటమే ఆలస్యం. ఒకరోజు సమయం వచ్చింది, హిజ్కియా లేడు, హిజ్కియా చనిపోయాడు, కానీ దుష్టుడి యొక్క హృదయంలో ఉన్న ఆలోచన చెడిపోలేదు. ఆమేన్. నీ సంపాదన మీద వాడు గురి కలిగి ఉన్నాడు. వాడు ఏం చేశాడు? వచ్చి సమస్త బంగారమును, బంగారపు టేబుల్, బంగారపు మంచం, బంగారపు వస్తువులు అన్నీ దోచుకుపోతూ ఎందుకో అనిపించింది ఈ రేకులు కూడా ఎందుకులే అని ఆ రేకులు కూడా పీక్కొని పోయాడు. ఆమేన్. సైతాను నిన్ను అట్ట ఒలవటానికి ప్రయత్నం చేస్తాడు, జాగ్రత్త. అందుకే నేను చాలాసార్లు చెప్తా, నీ సంపాదన యొక్క రహస్యాన్ని కనీసం నీ భార్య కూడా నువ్వు చెప్పకూడదు. అది దేవుడు నీకు ఇస్తున్నప్పుడు దాన్ని నువ్వు కాపాడుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. దాన్ని నువ్వు కాపాడుకోవాలి. మనుషులకి ఈర్ష్య ఉంటుంది, అసూయ ఉంటుంది, ద్వేషం ఉంటుంది, రకరకాల స్వభావాలు ఉంటాయి. అన్యాయంగా వస్తుంది, లేకపోతే ఎలా వస్తుంది రాలేదని అనుకోని, కానీ నీకు సంపాదన ఎలా వస్తుందో, ధనం ఎలా వస్తుందో, లేకపోతే నిన్ను దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తున్నాడో అది నీకు మాత్రమే తెలుసు. ఆమేన్. ఈ రహస్యాన్ని పాటించండి. ఈ రోజు నుండి మీలో ప్రతి ఒక్కరు కోటీశ్వర్లే. ఆమేన్. ప్రతి ఒక్కరు కోటీశ్వర్లే, ప్రతి ఒక్కరు సంపన్నులే. దేవుని చేత ఆశీర్వదించబడిన జనాంగమా అని ఒక రోజున మీరందరూ పిలువబడతారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందుకనే కొన్ని విషయాలు, దేవుడు మనల్ని ఆశీర్వదించే విషయాలు, దేవునికి మనం నమ్మకంగా ఉంటూ ఇతరులకు మనం ఆశీర్వాదకరంగా ఉండాలి, అంతే. ఒక్కోసారి నన్ను మా బావలు ఉన్నారు కదా, వాళ్ళు అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు, పేరు వద్దులే కానీ అడుగుతూ ఉంటారు, ఎలాగ నేను నవ్వి ఊరుకుంటా. ఎందుకంటే వాళ్ళకి రోజు 50,000 ఖర్చు అయినా వాళ్ళకి సంతోషం ఉండదు, రోజుకి 1,00,000 రూపాయలు వచ్చినా సంతోషం ఉండదు. కానీ ఏమీ లేకపోయినా దినదినము సంతోషంగా దేవుని సన్నిధిలో సంఘముతో దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఏ రోజు నా బాధలు మా బంధువులకి ఎప్పుడు చెప్పుకోను. నేను ఎప్పుడు కూడా నా ఇంట్లో ఎలా ఉందయ్యా, నా పరిస్థితి ఎలా ఉందయ్యా, నా పిల్లల పరిస్థితి ఎలా ఉందయ్యా, నా కుటుంబం ఎలా ఉందయ్యా అని ఈ రోజు వరకు నా నోరు తెరిచి నేను నా దేవునికి తప్ప ఇంతవరకు ఎవరికి చెప్పుకోలే. వాళ్ళు అదే అంటారు, ఎలా 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 గడుస్తుంది, ఎలా జీవిస్తున్నావు, ఎలాగా నడుస్తుంది, ఎంత ఖర్చు, ఎలాగా నాకేం తెలుసు. నేను చెప్తుంది నా దేవునికి, మనుషులకు కాదు. ఆమేన్. ఎందుకంటే నేను ఆయన దగ్గరికి వెళ్తే ఆయన నన్ను దాస్తాడు అక్కడ. ఆమేన్. నా బాధలలో నేను ఆయన దగ్గరికి పరిగెడితే, నా శోధనలో ఆయన దగ్గరికి నేను పరిగెడితే, నా అప్పులలో నేను ఆయన దగ్గరికి పరిగెడితే, నా తుఫాన్లో ఆయన దగ్గరికి పరిగెడితే ఆయన ఏం చేస్తున్నాడంటే వాటిలో ఒక్కటైనా నాకు తగలకుండా, నన్ను ఆయన శిక్షించకుండా, నన్ను ఆయన బలహీనపరచకుండా ఆయన వెనక నన్ను దాయిస్తున్నాడు ఆయన. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందుకే రహస్యం ఏంటంటే నీకు ఏది ఉన్నా దేవుడికి చెప్పు, ఎవరికి చెప్పద్దు, ఏ మనుషుడికి చెప్పద్దు, ఏ వ్యక్తికి చెప్పద్దు. మోకరించు, దేవునికి చెప్పు, మోకరించు, దేవునికి చెప్పు, మోకరించు, దేవునికి చెప్పు. మరలా పోయిన పోతలని దేవుడు పోయటం స్టార్ట్ చేస్తాడు ఆయన. పోయిన యావత్తును తిరిగి దేవుడు తీసుకొస్తాడు ఆయన. కోల్పోయిన యావత్తును తిరిగి నీకు ఇస్తాడు ఆయన. సంతోషము, సమాధానం, ఆనందము సమస్తమును దేవుడు నింపుతాడు. ఆమేన్. ఎందుకంటే వాటికి నీకు ఆయన మధ్యవర్తిగా ఉండాలనుకుంటున్నాడు. ఆమేన్. నిజంగా సంఘం ఆ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఇశ్రాయేలీయులు విడిపించాడు ఆయన. వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ఇంకొక రహస్యం ఏంటో తెలుసా? దేవుడు దాస్తాడు అని చెప్పడానికి, దేవుడు నిన్ను దాయిచున్నాడు అని నీకు చెప్పడానికి ఒక్కొక్కసారి
నిన్ను ఇతరులు తరిమేలా కూడా చేస్తాడు ఆయన. ఎస్, ఎందుకంటే సోదరుడు వాక్యం చదివాడు, ఫరో తరుముచున్నదంట. అసలు ఆ మాట ఎంత అద్భుతంగా రాయబడిందంటే, ఇదిగో నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును. పాస్టర్ గారు ప్రతి ఆదివారం ప్రార్థనకు వస్తున్నా, గురువారం ప్రార్థనకు వస్తున్నా, కుటుంబారాధనలో పాల్గొంటున్నా, ఎందుకంటే వాళ్ళు మా మీద అలాంటి కఠినమైన హృదయం కలిగి ఉంటారు? ఆయన దేవుడు చేస్తున్నాడంట. ఎందుకో తెలుసా? ఇంకా నువ్వు ఆయన మధ్యవర్తిగా తీసుకోలా. ఆయన ఇంతకాలం నేను రక్షించి కాచి కాపాడి నిన్ను నడిపిస్తున్నా, ఇంకా పరిపూర్ణంగా ఆయన నువ్వు మధ్యవర్తిగా తీసుకోలా. నువ్వు ఆయన దగ్గరికి పరిగెత్తుకు రావాలనే శత్రువు యొక్క హృదయమును దేవుడే కఠినపరుస్తాడు. అది ఈ మధ్యకాలంలో ఎక్కువ చెప్తున్నా నేను. దేవుడే ఒక్కొక్కసారి అలాంటి పరిస్థితులను కావాలనే దేవుడు కలగజేస్తాడు. ఎందుకంటే ఆయన దేవుడై ఉన్నాడని నీకు తెలియాలి. ఆమేన్. నిన్ను కాపాడు వాడై ఆయనే అయ్యి ఉన్నాడని నీకు తెలియాలి. అందుకొరకే దేవుడు ఏం చేస్తున్నాడంటే, నిన్ను కొట్టి కఠినమైన పరిస్థితుల్లో దేవుడు నడిపించడం ప్రారంభిస్తాడు. ఆమేన్. అప్పుడేమైంది? నువ్వు ఎక్కడ పరిగెత్తుకొస్తావు? దేవుని దగ్గరికే. ఓ నిజంగా ఐగుప్తీయుల యొక్క హృదయము దేవుడు కఠినపరిస్తే వీళ్ళకి తొందర ఎక్కువయింది. ముందుకు పరిగెత్తాలి. అది ఎలాంటిది? మార్గము లేని స్థలం. ఇప్పుడు ఒక్కోసారి మనకు కూడా 4 దిక్కులు మూసివేయబడతాయి. కొన్ని పరిస్థితుల్లో అన్ని దిక్కులు, నువ్వే దిక్కు చూసినా తలుపేసే ఉంటుంది. ఏ దిక్కు చూసినా ఈ మార్గంలో కూర్చొని ఆలోచన చేస్తావు, ఎవరు కనపడటం లేదు. వెనక్కి వెళ్తావు, వెనక మార్గంలో పడమటి దిక్కు కూడా ఎవరు కనపడటం లేదు. దక్షిణ మార్గం చూస్తావు, లేదు. తూర్పు వైపు చూస్తావు, ఏ దిక్కు చూసినా ఎక్కడా కనపడటం లేదు. నీరసించిపోయావు, కృషించిపోయావు, కృంగిపోయావు. ఆలోచన చేసావు, ప్రయత్నాలు కూడా చేసావు, ఫలించలేదు. ఇప్పుడు ఎక్కడికి రావాల్సి వచ్చిందంటే, నిన్ను నడిపిస్తున్న నీ దేవుని యొద్దకే రావాలి. ఆమేన్. ఇది సరి అయిన మార్గం, ఇది సరి అయిన నిర్ణయం. ఏ దిక్కు నీకు సహాయం చేయకపోయినా, అబ్రహామా, నీకు సహాయం చేయడానికి ఒక దిక్కు ఉన్నది. అది ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఓ దేవుని యొక్క దిక్కు మాత్రమే నీకు సహాయపడగలదు. భూమి మీద కనపడుతున్న 4 దిక్కులు నీకు సహాయం ఆపివేయవచ్చు, కానీ పై నుండి నీకు సహాయం రాబోతుంది. ఆమేన్. ఇది ఎవరు ఆపలేరండి. ఈ దిక్కుని ఎవడు ఆపలేడు, ఎవడు బంధించలేడు. బంధించడానికి ఎవడు ప్రయత్నం చేసినా ఓడిపోవాల్సిందే. ఎందుకంటే నీకు సహాయం చేస్తున్నవాడు నీ దేవుడై ఉన్నాడు. ఆమేన్. ఇశ్రాయేలీలను నడిపిస్తున్నటువంటి దేవుడు ముందుండి నడిపిస్తా ఉంటే, దాయటానికి ముందు నడుస్తున్న దేవుడు వెనక భాగంలోకి వచ్చేసాడు. ఆమేన్. ఏం చేశాడు? ముందు నడుస్తున్న మేఘము వెనక భాగంలోకి వచ్చింది. ఇప్పుడు మేఘంతో వాళ్ళని కప్పేశాడు దేవుడు. ఇప్పుడు శత్రువుకి ఒక్కలు కనబట్టంలా. దేవుడు నిన్ను ఎంత దాస్తున్నాడంటే, అక్కడ రాళ్ళ వేయటానికి 100 మంది వచ్చి ఉండొచ్చు, కానీ ఒక్కలకు కూడా ఆ స్త్రీ కనబట్టంలా. రాయి వేద్దామంటే, మీలో పాపం చేయని వాడు రాయి వేయండి అని చెప్తున్నాడు దేవుడు. వాళ్ళు ఎతుకుతున్నారు, కానీ ఆమె కనపట్టంలా. దాచాడు ఆయన. నన్ను దాచాడు, నిన్ను దాచాడు, ఇప్పటికీ దాస్తున్నాడు నిన్ను. అంత గొప్ప దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఫరో సైన్యం వచ్చింది, చూస్తున్నారు. దేవుడు సముద్రం ద్వారం తెరిచాడు, ఆరిన నేల వల్ల నడిపిస్తున్నాడు. ముందు ఉన్నటువంటి మేఘస్తంభము వెనక్కి వచ్చింది. ఇప్పుడు శత్రువు ఇశ్రాయేలీ మధ్యలో మేఘస్తంభం. వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కనీసం ఒక డెక్క కూడా కనబడతలేదు వాళ్ళకి. దేవుడు నిన్ను అలా దాస్తాడు. చాలామంది భయపడతారు దేవుని సన్నిధి అంటే, ప్రార్థన అంటే భయపడతారు, ప్రభు అంటే భయపడతారు. కానీ దేవుడు నిన్ను ఎంత మహిమతో కప్పుచున్నాడో తెలుసా? ఎంత ఆశీర్వాదముతో కప్పుచున్నాడో తెలుసా?
తన రెక్కల క్రింద ఎంతగా దాస్తున్నాడో తెలుసా నిన్ను? ఆమె ఈరోజు నువ్వు ఒకవేళ ఇంకా ఈ దగ్గరికి పరిగెత్తకపోతే ఇప్పుడు పరిగెత్తు. నా దాగు స్థలం నాకు ఒకటి ఉన్నది. అది ఆపత్కాలమైనా, లేక శత్రువు తరుముచున్నా, కఠినమైన పరిస్థితులైనా, అది ఎలాంటిదైనా నాకు ఒక దాగు స్థలం ఉంది. నేను అక్కడికి పరిగెత్తితేనే నేను సురక్షితముగా ఉంటాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు తన బిడ్డలను, బుజ్జి వాళ్ళ ఇంట్లో కూడా చెప్పారు, అతను పాస్టర్ గారు కూడా చెప్పారు, ఆయన ఏర్పాటు చేసుకున్న వారిని దేవునికి వ్యతిరేకమైనది కానీ, తన బిడ్డలకు వ్యతిరేకమైనది కానీ ఏది కూడా వారిని తాకనివ్వదు. ఆమేన్. ఎందుకంటే ఆయన నిజంగా ఆ ప్రశ్న నాకు ఎంత బాగుంటుందంటే, అమ్మా నిన్ను ఎవరు శిక్షించలేదా? నిజంగా నాకు చాలాసార్లు నేను ఏడుస్తాను ఆ మాటలు నాకు రాగానే. నిన్ను ఎవరో శిక్షించలేదా? ప్రభువా ఎవరో శిక్షించలేదు. యేసయ్య అన్నాడు, నేను కూడా నిన్ను శిక్షించను. దాచిందే ఆయన, ఇంకెలా శిక్షిస్తాడండి? నిన్ను కాపాడిందే ఆయన, కాపాడిన వాడు ఎలా శిక్షిస్తాడండి? నిన్ను రక్షించుకుందే ఆయన, రక్షించుకున్నవాడు ఎలా శిక్షిస్తాడండి? శిక్షిస్తాడా? శిక్షించడు. అందుకే ఈ రోజున మనం ఆయన ఏం చేసుకోవాలంటే దాగు స్థలముగా ఆయన చేసుకోవాలి. నేను కొన్ని విషయాలు మీతో చెప్తాను. ఇది ఎప్పుడో 2021లో కొన్ని పాయింట్లు రాసుకున్నప్పుడు ఇక్కడ రాగానే దేవుడు తన ఆత్మతో నాతో మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడి చేయమన్నప్పుడు నిజముగా ఒకానొక సమయంలో నేను దేవుని యొక్క వాక్యం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రోజు బయలుపరచబడినటువంటి విషయాలు కొన్ని అయితే, ఈరోజు దేవుడు సంఘముతో మాట్లాడటానికి దేవుడు ఏర్పాటు చేసుకొని నిర్ణయించుకున్న సంగతులు కొన్ని ఉన్నాయి. అర్థం కాలేదు కదా? అంటే మీరు వినలేదు. ఒకానొక సమయంలో సంఘానికి కావలసినటువంటి విషయాలు దేవుడు కొన్ని సమకూరిస్తే, ఈ రోజున సంఘముతో మాట్లాడటానికి వాటితో పాటు మరికొన్ని విషయాలు దేవుడు సిద్ధపరిచాడు. అక్కడ ఇప్పుడు విన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఏమిటా విషయాలు? నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అపోస్తుల కార్యములోకి వెళ్దాము. అపోస్తుల కార్యములోకి వెళితే 2వ అధ్యాయంలోకి వెళ్దాం. 1 నుంచి 4 వరకు చదవండి. కూడి ఉండేది. కూర్చున్న ఇల్లంతయు నిండెను. నాలుకలుగా విభాగింపబడినట్లుగా వారి కనబడి ఒక్కొక్కని మీద వ్రాలగా నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది చాలు మాట్లాడసాగిరి. చూడండి, ఇప్పుడు దేవుని యొక్క శిష్యులు ఆ మేడగదిలోకి వచ్చినప్పుడు ఆ ఇల్లంతా ఖాళీయే, ఏమీ లేదు. ఇందాక మనం మందిరంలోకి ఒక్కొక్కళ్ళు వచ్చాము. వచ్చినప్పుడు ఏమీ లేదు. కానీ ఎప్పుడైతే మనం ఆరాధన స్టార్ట్ చేశామో, దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించారు, ప్రతివారు ఆత్మతో దేవునికి స్తుతించడం ప్రారంభించారు. నిజంగా ఆయన చేస్తున్నాడు. నాలో ఉన్న దెయ్యాన్ని వెళ్ళగొడుతున్నాడు, నాలో ఉన్న బలహీనతలను వెళ్ళగొడుతున్నాడు, నన్ను స్వస్థపరుచుచున్నాడు ఆయన. నిజంగా నా హృదయం గద్దులు వేయిచున్నదని ఎవరైతే ఆయన సన్నిధిలో స్తుతించడం ప్రారంభించారో అందరి హృదయాల్లో దేవుడు తన ఆత్మను నింపడం ప్రారంభించాడు ఆయన. హల్లెలూయా. ఈ గుడారం అంతా దేవుడు తన ఆత్మతో నింపడం ప్రారంభించాడు. ఆమేన్. ఇక్కడ కూడా శిష్యులు వచ్చారు, మేడగదిలో ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు, కనిపెట్టుకొని ఉన్నారు. కానీ అక్కడ ఆత్మ లేదు. కానీ కొద్ది సమయం తర్వాత వారు కూర్చున్న ఇల్లంతయు అగ్ని జ్వాలలతో దేవుడు నింపివేశాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేను మిమ్మల్ని ఆ దాగు స్థలములోకి తీసుకెళ్తున్నాను. ఎవరిని దేవుడు బయట ఉంచలా, ఎవరిని దేవుడు బయటికి విడిచిపెట్టలా.
నమ్ముతున్నారా? అగ్ని జ్వాలలతో ఆ ఇల్లంతా నింపబడితే వాళ్ళ హృదయాలు నిండుగా పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారై వారందరూ కూడా అన్య భాషలు, పరలోకపు భాష, దేవదూతలు మాట్లాడే భాష దేవుడు మహింపరుస్తూ మాట్లాడుతూ ప్రారంభించారు. చెప్పదు కూడా దేవుడు నామని మహింపరుతామా సంగమా? హల్లెలూయా. ఎందుకంటే దేవుడు తన మహిమను తన బిడ్డలకు పంచేటప్పుడు, దేవుడు తన మహిమను తన యొక్క కుటుంబాలకు దేవుడు ఇచ్చేటప్పుడు ఆయన ఎలితిగా ఇవ్వడు, కానీ ఆయన పరిపూర్ణంగా నింపే దేవుడై ఉన్నాడు. ఎలాగా? పరిపూర్ణముగా. అందుకే నేను చెప్తాను, అప్పుడప్పుడు మనం పాట పాడతాం, మోకాళ్ళ లోతు సరిపోదయ్యా, ఆమె పాదాల లోతు సరికాదయ్యా, మోకాళ్ళ లోతు సరిపోదయ్యా, ఆత్మలో, భక్తిలో, విశ్వాసములో మునిగి మునిగి తేలాలయ్యా. పాదాల భక్తి చాలదు. అది ఎంతవరకు పని చేస్తుందంటే ఒక్కోసారి గుడి మొత్తం దాకా రాగానే వెనక్కి తీసుకెళ్ళిపోద్ది. ఒక దరిద్ర ఫోన్ ఒకటి వస్తుంది నీకు, అది నేనేం చేస్తానంటే అక్కడి నుంచి వెనక్కి తీసుకెళ్ళింది. లేదా బయలుదేరి దారిలో ఉండగానే నీ పాదాల వరకే ఉంది నీ భక్తి. సాతానికి తెలుసు, వాళ్ళ పాదాలు ఏముందిలే, ఎట్లా పెట్టి ఎట్లా అంటే భక్తి ఊరికే ఊడిపోద్ది అని ఏం చేస్తాడు, నీ చెప్పులు తెచ్చేస్తాడు. అనుకుంటావు గుడికి వెళ్తుంటే చెప్పు తెగింది, ఏదో అరిష్టం ఎదురొచ్చినట్టు ఉంది, అయిపోయింది భక్తి. ఎందుకంటే పాదాల వరకే ఉంది భక్తి. వెనక్కి వెళ్ళిపోతావు. వెళ్ళిపోయి ఏం చేస్తావు? వెళ్ళిపోగానే ఏం చేస్తాయి? సైతాను వాడు ఇంట్లో గొడవ చెప్తాడు. మీ ఆయన వస్తాడు, బెల్ట్ తెస్తాడు, కర్ర తెస్తాడు, లేకపోతే చేతుల తపేళ ఉంటే తపేళ తీసుకొని తపేళ మొహం పగల కొడతాడు. అయిపోయింది. అప్పుడు అనుకుంటాం గుడికి వెళ్ళినా బాగుండేది, దెబ్బలు తప్పి. సైతాను నీ కోసం బడితి పూజ ఆడ పెడితే ఏడ తప్పించుకుంటావు? చూస్తున్నారా? మోకాళ్ళ భక్తి. గుళ్ళో దాకా వస్తావు, ఇక వాక్యం ఎన్నివ్వదు. సైతాను వాక్యం నిద్రపోయావు చెప్తా. ఇది ఈ చిన్న మాట. నువ్వు గుళ్ళోకి రాగానే సైతాన్ అనుకుంటుందట, అమ్మా నా బతుకంతా బయట పెడతాడు అయ్యగారు, దానికంటే నేను నిద్రపోవటం కరెక్ట్, వినకుండా ఉంటా. చూసారా? దుష్టుడు అనుకుంటాడంట, నా బతుకంతా ఇక్కడ బలిపేట దగ్గర బయటకు వచ్చేసింది, కాబట్టి నేను వినకుండా చేయాలంటే ఏం చేయాలి చెప్పండి? నిద్రపోవాలి. నిద్రపోతే ఏ బాధ లేదు. కానీ అలా తెలియదు. వాళ్ళు ఎలాంటి నిద్ర అంటే, ఒకరోజు నా సంఘం అంతా కళ్ళు తెరిచి ఉంటుంది, వారు నిజంగానే నిద్రపోతారు. మీరు గమనించారో లేదో, సంఘంలో నిద్రపోయే వాళ్ళే ముందు చచ్చిపోతారు. నిజంగా సంఘములో నిద్రపోయే వాళ్ళే సాతాను వాడు తొందరగా వాడిని తీసుకెళ్తారు. అయితే లేడా బైబిల్లో? పౌలు వాక్యం చెబుతుంటే పొద్దున్నే చల్లగాలి పిల్లగాలి వస్తుందని నిద్రపోయాడు. రాత్రి అయింది లేగలా. పాప పౌలు ఆయన ప్రయాసపడి వాక్యం చెబుతున్నాడు. నిద్రపోయి అక్కడి నుంచి తుప్పుకుని పడ్డాడు కింద, పడగానే పుట్టుకుని చచ్చిపోయాడు. అవునా? సంఘంలో నిద్రపోయే తొందరగా చచ్చిపోతారండి. చాలామంది వెళ్ళిపోయారు కూడా మన సంఘంలో కూడా. ముందు నిద్రపోయిన వాళ్ళు చాలాసార్లు లేపేవాళ్ళు నాన్న, అమ్మా అనగానే నేనే నిద్రపోయా ఎట్టే అన్నారు. ఇప్పుడు లేరు వాళ్ళు పాపం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి అమ్మా, ఊరికినే ఉండవాలి చెప్పండి. హల్లెలూయా. నిద్ర మంచిది కాదు. ఇది నిద్రపోయే స్థలము కాదు, ఆత్మతో నింపబడే స్థలం, అగ్ని జ్వాలలతో తాకబడే స్థలం, హృదయము నిండుగా పరిశుద్ధాత్మతో నింపబడే స్థలం ఇక్కడ. నువ్వు పాపిగా వచ్చినా, బలహీనుడిగా వచ్చినా, అబద్ధపు పెదవులతో వచ్చినా, వ్యసన పరుడై వచ్చినా, ఒకానొక దినమందు యెషయా అనే ఒక భక్తుడు దేవుని మందిరంలోకి వచ్చి దేవుణ్ణి స్తుతించడానికి వస్తే దేవుడు తన మహిమతో దిగి వచ్చి మందిరమంతా తన మహిమతో
మహిమతో నింపినప్పుడు బలహీనుడైన యేషయ్యా, అబద్ధాలాడే యేషయ్యా, ఇతరులను బట్టి మాట్లాడే యేషయ్యా ఎప్పుడైతే మందిరం అంతా మహిమతో నింపబడిందో ఆ మహిమలో అబద్ధపు జీవితాన్ని కలిగి ఉండలేకపోయాడు. ఆమేన్. దేవుడు ఎందుకు నిన్ను నిండుగా నింపుతున్నాడంటే మరలా నీ పాపములో నువ్వు ఉండకూడదనే, ఆ పాపములో మరలా నువ్వు శిక్షించబడకూడదనే. లోకము చేత గాని మనుషుల చేత గాని దేని చేత అయినా నువ్వు శిక్షించబడకూడదని, రెండవదిగా దేవుడు కూడా నిన్ను శిక్షించకుండా ఉండటానికే ఆయన నిన్ను పరిపూర్ణంగా కప్పుచున్నాడు. మనం ఏం చేయాలంటే యెషయా వలె, అయ్యో నేను అపవిత్రమైన ఇది రావాలి. ప్రభు చాటున్నాడని పాపం ఒప్పుకోకుండా ఉండొద్దు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడని నేను మంచి పాస్టర్ని అయిపోయాను, మంచి విశ్వాసిని అయిపోయాను ఉండొద్దు. దేవుడు తోడుగా ఉన్నాడని నేను మంచి భక్తిపరుడిని, భక్తిపరురాలని అయిపోయానని అలాంటిది ఉండొద్దు. మహిమ చేత దేవుడు తన మందిరాన్ని నింపితే, దేవుని మహిమ ఆలయంలోకి దిగి వస్తే ఆయన చొక్కాయి అంచులు బా అద్భుతకరమైన సన్నివేశం. నిజంగా నేను ఒకటి చెప్తాను, ఒకవేళ ప్రభు ముఖం నీకు కనబడకపోయినా ఆయన పాదాలు కనబడ్డా పట్టేసుకును. ఆయన పాదాలు కనబడ్డా నువ్వు పట్టేసుకో, ప్రభువా నేను నిన్ను విడువనయ్యా, నేను నిన్ను విడువనయ్యా. ఆయన పాదాలు పట్టుకోనైనా నేను పాపినయ్యా, నేను పాపిని ప్రభువా. యెషయా నిన్నెవరు శిక్షించలేదా ప్రభువా, నేను అపవిత్రమైన వల్ల కలవాడను, అపవిత్రమైన ప్రజల మధ్య నివసించిన వాడను, సహవాసం చేసిన వాడను. ఒకవేళ నా పాపాన్ని ఇప్పుడు నేను విడిచిపెట్టకపోతే, నీ పాదాల దగ్గర నా పాపాన్ని నేను ఒప్పుకోకపోతే నాకు శ్రమ కలిగిద్ది ప్రభువా, నాకు శ్రమ కలిగిద్ది. మహిమతో నింపబడిన, మహిమ మేఘము ధరించిన, మహిమ వస్త్రాలు కలిగి దేవుని మందిరంలో దేవుని యొక్క మహిమతో కెరూబులు ఆ ధవళ సింహాసనం మీద ఉన్నప్పుడు యెషయా ఎప్పుడైతే ప్రభువా నేను పాపిని అని ఒప్పుకుంటున్నాడో, ఒక దూత వచ్చి, కెరూబు వచ్చి ఆ యొక్క నుప్పు కణమును, మందస్సము యొక్క చక్రాల కింద ఉన్నటువంటి ఆ నుప్పు కణమును, మీరు గమనించారా? ఎహెజ్కేలులో దేవుడు చెప్తాడు, నువ్వు దేవుని ఆలయంలోకి వెళ్ళి అక్కడ మందస్సం ఉంటుంది, అక్కడ ఆ మందస్సానికి ఆ చక్రాలు ఉంటాయి, ఆ చక్రాల కింద నుప్పు కణాలు ఉంటాయి. ఆ నుప్పు కణాలు చేత పట్టుకొని వెళ్ళి రాజ్యం మీదకి ఇసిరేయి, పాపము కాలిపోద్ది, పాపము కాలిపోద్ది. దేవుడు ఏం చేశాడు? దూతకు ఆజ్ఞాపించాడు. ఆ పరిశుద్ధాత్మ అగ్ని యెషయా పెదవులను తాకగానే పాపము పోయింది, అపవిత్రత పోయింది, చెడ్డ ఆలోచనలు పోయాయి, చెడ్డ తలంపులు పోయాయి. ఇప్పుడు ఎలా ఉన్నాడు? దేవుని పరిశుద్ధాత్మ అగ్నితో నింపబడి ఉన్నాడు. అంతకుముందు ఎటు వెళ్ళాలో తెలియదు, అంతకుముందు ఏం చేయాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఎటు వెళ్ళినా తను తాను ఒక పరిశుద్ధుడిగా తను తాను హెచ్చించుకున్నాడు. కానీ దేవుడు తన మహిమతో కప్పగానే, నేను పరిశుద్ధుడిని కాదయ్యా, నేను పాపిని, నేను పాపిని. ఒక్కొక్కసారి భక్తి గర్వము నిన్ను నాశనం చేస్తుంది, జాగ్రత్త. ఒక్కోసారి నీకంటే భక్తిహీనులే యథార్థంగా ఉంటారు, జాగ్రత్త. ఒక్కొక్కసారి ప్రార్థన చెయ్యని వారే నీకంటే నీతిమంతులుగా ఉంటారు, జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. అందుకే మనం దేవుని దగ్గరికి వచ్చిన ప్రతిసారి, ప్రభువా నేను పాపినే, నాలో ఏ మంచి లేదు, ఏ మంచి నాలో లేదు ప్రభువా. అయినా నువ్వు నన్ను ప్రేమించావు, మనుషులు తరిమారు, రాళ్ళు లేపారు, నా మీద విసిరారు,
నేను గాయాల పాలయ్యాను, అయ్యో నేను పడిపోయాను. కానీ కన్నులెత్తి చూసినప్పుడు ప్రభువా నా తల యొద్దకు నీ పాదాలు వచ్చాయి ప్రభు. నేను పడిపోయి కుమిలిపోతున్నప్పుడు, నేను కృంగిపోయి ఉన్నప్పుడు, నేను ఎటు చూసినా ఏమీ కనబడనప్పుడు నేను కళ్ళు తెరిస్తే నీ పాదాలు కనపడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఓ ఆయన అంటున్నాడు, నేను నిన్ను శిక్షించను, నేను నిన్ను. దేవుడు ఒకసారి అంటండి, దేవుని మహిమ చేత నింపబడిన అపోస్తుడైన పేతురు చెరసాల్లో ఎందుకు వేశారో తెలుసా? పేతురుని అంతకుముందు రోజే యాకోబుని చంపేశారు. శిష్యుల్లో యాకోబుని చంపేశారు. పండగడ్డు వచ్చింది పేతురు గారిని చంపడానికి. పండగడ్డు వచ్చింది. ఈ పండగ చంపుదామని లోపలేశారు. ఎందుకు వేశారంటే దేవుని మహిమ చేత నింపబడి ఉన్నాడు. ఒకప్పుడు అబద్ధాలు ఆడిన వాడే, ఒకప్పుడు మోసగాడే, ఒకప్పుడు చమత్కారే, ఒకప్పుడు హేళన చేసిన వాడే, ఒకప్పుడు పిరికి వాడే, ఒకప్పుడు పారిపోయిన వాడే. అయ్యో నన్ను చంపుతారేమోనని వెళ్ళి ఆ పొదల్లో లేకపోతే చలిమంట దగ్గర ప్రజల్లోకి వెళ్ళి దాక్కున్నవాడే. కానీ ఇందా చెప్పానే మేడగదిలో దేవుడు నింపాడని, అగ్ని జ్వాలలతో నింపాడని చెప్పానే. ఇప్పుడు పేతురు లోపలే, పేతురు బయటే కాదు, పేతురు లోపల కూడా అగ్ని జ్వాలలు అలాగే ఉన్నాయి. అందుకు పట్టుకున్నారు ఆయన. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు వీడు, దేవుణ్ణి మహింపరుస్తున్నాడు. కాబట్టి చెరసాల్లో వేసి యాకోబుని చంపేశాము, ఇంకా పేతురుని చంపాలి. కానీ బైబిల్ చెప్తుంది 16వ అధ్యాయములో 12వ అధ్యాయములో అపోస్తల 12వ అధ్యాయములో 6-7 వచనాలు చదువుదామా? ఎవరు? హేరోదు. ఏడో వచనం చూడండి అమ్మ, అందరు చూడండి. దేవుని దూత వచ్చి, అతను ఎక్కడున్నాడు ఇప్పుడు? చెరసాల్లో. పొద్దున్నే ఉరిశిక్ష. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడో చూడండి. దూత అతని దగ్గర నిలిచాను, అతడు ఉండిన గదిలో ఆ గది అంతా వెలుగుతో నింపేశాడు దేవుడు. రేపు శిక్ష, తెల్లవారితే శిక్ష. ఈ రాత్రి దేవుడు ఏం చేస్తున్నాడు? పేతురు ఉన్న గది చెరసాల వెలుగుతో నింపేస్తున్నాడు. వెలుగులో దాస్తున్నాడు తన బిడ్డలను ఆయన. ఎవడో కూడా పేతుర్ని శిక్షించకుండా, ఆమేన్, ఎవరు కూడా పేతుర్ని శిక్షించకుండా ఆయన ఏం చేస్తున్నాడు? వెలుగుతో నింపుతున్నాడండి. ఇప్పుడు పేతురు ఎక్కడా? కావల వల్ల కనబడటం లేదు. కాపలా వల్ల దాటి వెళుతూనే ఉన్నాడు. రాజ్యాన్ని దాటి వెళుతూనే ఉన్నాడు. రాజ్యాన్ని దాటి వెళ్ళిపోతూనే ఉన్నాడు. కానీ పేతురు ఎవరికి కనపట్ల. కారణం ఎక్కడ దాచబడ్డాడమ్మా? పేతురు ఎవరు నిన్ను పట్టుకోలేదా? పేతురు ఎవరు నిన్ను శిక్షించలేదా? యేసయ్య నేను నిన్ను కూడా శిక్షించను పదా. నేను కూడా నిన్ను శిక్షించు వారికి, సేవకులకు, సైనికులకు, పేతురికి మధ్యలో దూత నిలబడి. దూత శత్రువు గవిని దాటిస్తున్నాడు. నిన్ను కూడా అలాగే దాటిస్తున్నాడు ఇవాళ. నీ దేవుడు, నీ రాజు, నీ ప్రభువు, నీ క్రీస్తు, నీ రక్షకుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు. ఈరోజు ఆయన నిన్ను తన చెయ్యి నీకు పట్టి నిన్ను శత్రువు గవిని దాటిస్తున్నాడు. ఎంత మహిమతో నింపబడిందండి! ఎంత మహిమతో నింపబడింది ఆ గది! ఎంత వెలుగుతో నింపబడింది! ఎంత అగ్ని జ్వాలలతో మేడగది నింపబడింది! ఆ యెరూషలేము దేవాలయము దేవుని యొక్క వస్త్రాలతో నింపబడి ఎంత మహిమతో నింపబడింది! మన హృదయంలో ఏది? అది నీ హృదయంలో వాక్యం ఏది?
నీ హృదయంలో ఏమి నింపబడింది? మన హృదయాల్లో విషం నింపబడింది. మన హృదయాల్లో అసూయలు, ద్వేషములు, కక్షలు, భేదములు ఇవి నింపబడ్డాయి. అందుకనే నాకు అదే అప్పుడప్పుడు చాలా నాకు మంచి వర్తమానం గుర్తొస్తుంది. మునగబాళ్ళు కూడా చెప్పాను. అందరూ వచ్చి దైవజనుడా దైవజనుడా, కొండ నిండా విషయమేనయ్యా, కొండ నిండా విషయం ఉన్నది. సేవకులు, దేవుని సేవకులు తినే ఆహారం. ఒక విశ్వాసి యొక్క కుటుంబము దేవుడు సంఘానికి సేవకునికి అప్పగిస్తే ఒక పరిపూర్ణమైనటువంటి వాక్యముతో నింపబడి ఉండవలసిన కుటుంబం. ఆమేన్. దేవుని యొక్క భక్తితో నింపబడి ఉండవలసిన కుటుంబం, సేవకుల యొక్క ఆకలి తీర్చవలసిన కుటుంబం, సంఘానికి తోడుగా నిలబడి ఉండవలసిన కుటుంబం. వాళ్ళు వచ్చి అంటున్నారు, దైవజనుడా కొండ నిండా విషయమే, కొండ నిండా విషయమే. ఈ ఇల్లు మనకు పనికిరాదయ్యా, నన్ను చంపేటట్టు ఉంది, సేవకుడు కుటుంబాన్ని చంపేటట్టుంది ఇల్లు, సంఘములో ఉన్న విశ్వాసులను చంపేటట్టుంది ఈ కొండ. దేంతో నింపబడుతున్నాం మనం? దేనితో నింపబడుతున్నాం? ఆయనను నిన్ను దాస్తుంటే, ఆయన నిన్ను కప్పుతుంటే, ఆయన నిన్ను తన మహిమతో నింపుతుంటే, ఇతరులు నీ మీద ఒక్కలు కూడా రాయి వేయకుండా ఆయన నీకు దాగుచోటుగా నిలబడుతుంటే, ఓ సమయం వచ్చింది, నువ్వు ఏమి నింపుకోవాలో చెప్తాను. చూడంట, మనుషులనే కాదు, జాగ్రత్తమేనండి, మనుషులనే కాదు, బ్రతికి ఉన్న వారినే కాదు, చనిపోయిన వారిని కూడా ఆయన వారికి శిక్ష పడకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ మాట పట్టుకోండి. అందుకొరకు దేవుడు ఏం చేశాడు? ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు, అన్నాడు, బయలుదేరు బయలుదేరు. ఓ బహుశా అతను తన కుటుంబంతో ఉన్నాడు, తన భార్య, తన పిల్లలు, తన యొక్క బిడ్డలతో ఆయన ఆ డైనింగ్ టేబుల్ దగ్గర ఆయన గడుపుతూ ఉన్నాడు. గడుపుతూ ఉండగా ఒక్కసారి ఆ కిటికీలో నుంచి ఒక వెలుగు వచ్చింది. ఆ వెలుగులో నుంచి ఒక స్వరం వినపడింది, ఎహిస్కేలు లే. ఓ వెంటనే నేను అనుకుంటున్నా, తన భార్య తన పిల్లలందరితో కలిసి ఉన్నటువంటి ఎహిస్కేలు వెంటనే లేచి ఆయన బయటకు వచ్చాడు. దేవుడు అన్నాడు, నిన్ను ఒక స్థలంలోకి తీసుకెళ్ళాలి, నిన్ను ఒక స్థలంలోకి తీసుకెళ్ళాలి. చిత్తం ప్రభా. సుడిగాలి వచ్చింది, ఎహిస్కేలుని తీసుకొని ఒక లోయలోకి తీసుకెళ్ళాడు. ఎక్కడికి? ఒక లోయలోకి తీసుకెళ్ళాడు. లోయలోకి వెళ్ళగానే అక్కడంతా ఎండిపోయిన లోయ, ఎండిన ఎముకలతో నింపబడిన లోయ, మరణము, ఎండిపోయిన స్థితి తప్ప జీవం లేదు, పచ్చదనము లేదు, సమస్తము ఎండిపోయి ఉన్నది. అది కూడా సరి అయిన స్థితిలో లేదు, ఎండిపోయి కూడా క్రమములో లేదు. ఆమేన్. ఒకసారి మనము పొలంలో కోత అయిపోయిన తర్వాత గడ్డి కడదామని వెళ్తాం. మనం ఏమనుకుంటామంటే, కోత కోసాం కదా, మనం కుప్పేసుకోవడానికి పనులన్నీ చక్కగా కొడవలతో ఇలా ఇలా తీసుకొని కట్టుకొని పెట్టుకుంటూ వెళ్తామంటే కుప్పేసాలు కుప్పేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఒకలాంటి దాన్ని ఏమంటారు, గాలి వచ్చి పనులన్నిటినీ చెడగొట్టింది, పనులన్నీ చెడిపోతాయి. పొలంలోకి ఎలాగైనా రైతు కనిపిస్తుంది, ఇప్పుడు దీన్ని ఎలా తీయాలి, చిందరవందర అయిపోయింది, దీన్ని ఎలా కట్టాలి, దీన్ని ఎలాగ క్రమపరచాలి. ఒక గాలి ఆ పొలంలో ఉన్న పంటనంతా చెడగొడతా ఉంటే రైతు ఏం చేస్తాడంటే హృదయంలో వేదన చెందుతాడు. ఆమేన్. ఇప్పుడు ఆ లోయ అలాగే ఉంది, తల ఒక చోట, నీ కాళ్ళు ఒక చోట, నీ చేతులు ఒక చోట, ఇంకా నీ వెన్నుపూస ఒక చోట, ఈ 205 ఎముకలు ఒక్కొక్కటి ఒక్కొక్క చోట పడిపోయి ఉన్నాయి. నీకున్న 205 ఎముకల్లో 200 స్థలాల్లో పడిపోయి ఉన్నాయి మొత్తం. కానీ దేవుడు ఏం చేస్తాడంటే ఆ ఎండిపోయిన ఎముకల వైపు చూసి ఆయన అనుకున్నాడు, ఈ లోయ ఎండిపోకూడదు,
ఈ లోయ ఎండిపోయిన స్థితిలో ఇంకా శిక్షించబడకూడదు. దేవుడు అనుకున్నాడు, ఈ ఎండిన లోయను జీవముతో నింపాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేనితో నింపాలి? జీవముతో నింపాలి. ఈరోజు నీకు నీ ఇల్లు అలా కనబడితే ప్రభువుని అడుగు, ప్రభువా ఆ జీవాత్మ నా ఇంటికి కావాలి. జీవాత్మ నా ఇంటి కోసమే ప్రభువా నువ్వు మాట్లాడుతున్నావు. నిజంగా నేను ఎండిపోయి ఉన్నా, ఎడారి వలె ఉన్నా, బలహీనంగా ఉన్నా, పాడైపోయి ఉన్నా, పడిపోయి ఉన్నా, రాళ్లతో కొట్టబడుతూ తరమబడుతూ ఉన్నా, ప్రయాస పడుతున్నా కానీ నా ధోని నిండటం లేదు ప్రభువా. ప్రయాస పడుతున్నా కానీ నా ధోని ఖాళీగానే ఉన్నది ప్రభువా. దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆయన ఆ ధోనిలోకి ఎక్కాడు. ఆయన అన్నాడు, ధోనిని ముందుకు నడిపించు. ఇప్పుడు దేవుడు చూపించిన త్రోవలో మాత్రమే వెళ్ళు. ఇప్పటి వరకు నువ్వు ప్రయాసపడ్డావు, చాలు. ఇప్పటి వరకు నీ ఇంట్లో ఉన్నదంతా ఓపెన్ చేసి, కట్టెలు కూడా ఓపెన్ చేసి, ఈ కట్టెని ఈ షాపుది, ఆ కట్టెని ఆ షాపుది, దీని కింద ఉచ్చుంది చూసావా, ఇది ఎక్కడది? ఇక ఆపే అవన్నీ, ఆపే. నీ తెపేళాలు అవన్నీ ఎవరికి చూపించు మాకేక. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నీ ధోనిలోకి యేసయ్య వచ్చాడు. ఇప్పుడు ఆయన ఎలా చెబితే అలాగే చెప్పు. నువ్వు ఎలా, ఆయన ఏం మాట్లాడితే వాక్యముతో, అమ్మా వాక్యంతో దేవుడు ఏది మాట్లాడితే నువ్వు అలాగే చెయ్యి. ఆయన నీ ధోనిలో ఉన్నాడు, నీకు నెమ్మదినివ్వటానికి, నీ ప్రయాస అంతా తొలగించటానికి. తెల్లవారు నువ్వు ప్రయాసపడ్డావు, ఎన్నో రోజులుగా ప్రయాసపడ్డావు, కానీ నీ ధోనిలో ఒక్కటి కూడా నువ్వు కోరుకున్నది రావటం లేదు. నువ్వు కోరుకున్న ఒక్క చేప పట్టడం లేదు. నువ్వు కోరుకున్నది ఏది జరగటం లేదు. కానీ యేసయ్య ఈరోజు నీ ధోనిలోకి వచ్చాడు. ఎందుకొరకో తెలుసా? నీ ధోనిను నింపటానికి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూద్దాం ఎలాగో వెళ్ళాడు. ధోని వెళ్తుంది, ముందుకెళ్తుంది. ఇంకా ముందుకు అన్నాడు, ఇంకా ముందు, ఇంకొద్దిగా ముందుకి. లోతుకు నడిపించు. ఎక్కడికి? పైపైన ఉన్నావు ఇప్పుడు వరకు. అరికాళ్ళ భక్తి, మోకాళ్ళ భక్తి, నడువులోతు భక్తి. ఇప్పుడు నువ్వు మునిగే సమయం. దేవునితో లోతుగా నడిచే గడియ వచ్చింది. ఇప్పుడు ఆయన నిన్ను ఎలా నడవమంటే నువ్వు అలాగా నడవలసిన సమయం వచ్చింది. ధోనిను లోతుగా నడిపించారు. ప్రభు అన్నాడు, కుడి భాగంలో వలన వేయి. ఈ కుడి భాగంలో వలన వేయి. మరొకసారి మరొక ప్రయత్నం దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు, మరొక తరుణం ఇస్తున్నాడు. ఎందుకొరకంటే నువ్వు ఓడిపోవటానికి కాదు, నీ బంగారపు పోతలంతా సాతాను వాడు దోచుకోవటానికి కాదు, నీ ధోనిలో నింపటానికి. నీ ధోనిని నింపటానికి వల వేశారు. ఆమె వల వేశారు, లాగారు. ధోని నిండటానికి మించి దేవుడిస్తే పక్క ధోనిను పిలిచి 2 ధోనెల నిండుగా చేపలను నింపిరి. చప్పట్లు కొడదామా గట్టిగా? 2 ధోనెల నిండుగా చేపలు నింపిరి. ఎంత గొప్ప దేవుడు అయ్యా. ఇందాక దాకా వెళితే ఆ మాట మీకు చూపిస్తా. లోకసువార్త 5వ అధ్యాయం 6-7 వచనాలు. 6-7 వచనాలు. లోకసువార్త 5:6-7 వచనాలు. వారు అలాగ చేసి విస్తారమైన చేపలు పట్టింది. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వేరొక దరినున్న వారు వచ్చి 2 ధోనెలు మునుగునట్లుగా. చూసారా? నీ ద్వారా ఇంకొక ధోని మునుగుతుందండి. దేవుడు నిన్ను ఎంత ఆశీర్వదిస్తున్నాడు చూడు. నువ్వు పట్టుకోలేకపోతున్నావు, నువ్వు వాక్యాన్ని పట్టుకోలేకపోతున్నావు. దేవుడు నిన్ను ఎంతగా ఆశీర్వదిస్తున్నాడంటే నువ్వు ఆశీర్వదించబట్టమే కాదు, దూరమున ఉన్న నీ బంధువులు, దూరమున ఉన్న నీ స్నేహితులు, ఎప్పుడో కాలు విడిచావో చెయ్యి విడిచావో బంధువులు, వాళ్ళ ధోనిలో కూడా నిండులాగున నీ ద్వారా
దేవుడు నిన్ను ఎలా నిలబెట్టుకుంటున్నాడు అంటే, నిన్ను ఎంతగా ఆయన ఆశీర్వాదాలతో నింపుతున్నాడు అంటే, ఒకప్పుడు ఎలితేనయ్యా, ఒకప్పుడు ఏమీ లేదయ్యా, ఒకప్పుడు ఎండిన లోయయ్యా, జీవాత్మ కలుగునుగాక, జీవాత్మ కలుగునుగాక. ఎండిన ఎముకలన్నీ ఇప్పుడు ఎండిన లోయ కాదు, ఎండిన ఎముకలు కాదు, సజీవమైన దేవుని సంఘముగా, లెక్కించలేనంత దేవుని సంఘముగా, దేవుని ఆత్మతో నింపబడిన సంఘముగా నింపేశాడు ఆయన. నింపేశాడు ఆ లోయని, సజీవమైన లోయగా మార్చబడింది. ఆమేన్. ఇప్పుడు నీకు శిక్ష విధించువాడేవాడు దేవుడు అంటున్నాడు, నేను కూడా శిక్ష ఆయన దాస్తున్నాడు అండి. ఆ లోయను తన జీవముతో నింపాడు, మేడగదిని అగ్ని జ్వాలలతో నింపాడు, పేతురు యొక్క చెరసాల గది వెలుగుతో నింపాడు ఆయన. ఆమె యెషయా వెళ్ళినటువంటి మందిరాన్ని తన మహిమతో నింపాడు ఆయన. హల్లెలూయా. ఓ ఎవరైతే నేను ఖాళీ ప్రభువా, నా చేతులు ఖాళీ, నీ ధోనిలో నింపబడును గాక సమృద్ధిగా, ఇతరుల ధోనిలో కూడా నింపేవారిగా దేవుడు మిమ్మల్ని మార్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒకటే చెప్తాను, ఈ వాక్యం విన్న తర్వాత ఇతరుల చేత వీళ్ళ కొండలో విషం ఉందని అనిపించుకోమాకండి, వీళ్ళ ఇంట్లో విషం ఉందని అనిపించుకోవద్దు. వీళ్ళ బ్రతుకులో విషయం ఉంది, వీళ్ళ మాటలో విషయం ఉంది, వీళ్ళ చూపులో విషయం ఉంది. వద్దండి, అది ఎవరికి మేలు చేయదు. నీ వల్ల నీ ఇంట్లో వాళ్ళు కూడా బ్రతకరు, నీ వల్ల నీ ఇంట్లో వాళ్ళు కూడా బ్రతకరు. కాదు, అది కాదు. దేవుడు నేను ఎలా కప్పుతున్నాడంటే మధ్యవర్తిగా నిలబడి, ఫరో సైన్యము ఒక్కలు కూడా ఇశ్రాయేలీలను చూడలేకపోయారు. మోషే అన్నాడు, మీరు మౌనంగా ఉండండి, తెల్లవారేసరికి దేవుడు అద్భుతం చేస్తాడు. తెల్లవారేసరికి దేవుడు ఎలాంటి అద్భుతం చేశాడు, వాళ్ళందరికీ వెళ్ళారు. మోషే అన్నాడు, తెల్లవారిన తర్వాత మీ శత్రువులు సజీవంగా ఒక్కడ కూడా ఉండటం మీరు చూడరు. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు. రాళ్ళు వేయటానికి వచ్చారు, ఆమె మరలా ప్రభు చాటు నుంచి వచ్చి చూశారు, ఒక్కరు లేరు అక్కడ. వాళ్ళ రాళ్ళన్నీ అక్కడ పడేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ప్రభుతో ఆమె ఒక్కతే ఉన్నది, ఆమెతో ప్రభు ఉన్నాడు. ఈరోజు నీతో ఆయన, నువ్వు ఒంటరిగా ఉన్నా సరే నీతో ఉండటానికి దేవుడు ఇష్టపడతాడు. ఎప్పుడో తెలుసా, నీవు ఆయనను దాగు స్థలముగా, ఆయన మధ్యవర్తిగా, ఆయనను ముందు పెట్టుకొని నడవటానికి నువ్వు సిద్ధంగా ఉంటే, ఆయన తన వెలుగుతో, తన మహిమతో, అగ్ని జ్వాలలతో, జీవాత్మతో, తన మహిమతో, ఈ రోజున వధువుడు తన వాక్యముతో, తన మహిమ మేఘముతో ఆయన నింపటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంతమంది ఈరోజు ప్రభు కావాలని కోరుకున్నారు? ఎంతమంది? పాపాల ఊబిలో పడియున్నానను, నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. అందరు లేచి నిలబడదాం, అందరు లేచి నిలబడదాం. మన హృదయాలు మరొకసారి ఆయన పాదాల దగ్గర, యెషయా వలె నేను పాపినయ్యా, నేను పాపినయ్యా, మరొకసారి యేసయ్యా, 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 యేసయ్యా. పాపాల ఊబిలో పడియున్నాను, నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. మరొకసారి, పాపాల ఊబిలో పడియున్నాను, నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు
రావయ్యా యేసయ్యా 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 సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా 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 అందరూ కలిసి యేసయ్యా ఓ యేసయ్యా 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 ప్రభువా ఎంత ధైర్యం ఇచ్చావు అమ్మా. నేను నిన్ను శిక్షించను. నేనెవరు శిక్షించలేదా? అవును ప్రభువా, ఎవరు శిక్షించలేదు. నేను కూడా నిన్ను శిక్షించను. నేను నిన్ను రక్షిస్తాను. నేను నిన్ను రక్షిస్తాను. నేను నిన్ను రక్షకుడిని. నేను నిన్ను శిక్షించను. ఎంత ధైర్యం ఇస్తున్నాడు దేవుడు. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. యేసయ్యా యేసయ్యా. పాపినని తెలిసిన ప్రభువా నువ్వు హక్కును చేర్చుకుంటున్నావా? నేను అపవిత్రమైన పెదవుల కలవాడినని చెప్పినా నీ అగ్నితో నన్ను తాకుచున్నావా? ఆయన ఎవరో నాకు తెలియదని పిరికివాడిలాగా పారిపోతే అగ్ని జ్వాలలతో నింపుతున్నావా? నీ గురించి నేను నిలబడలేదు, కానీ చెరసాలలో నా కొరకు నువ్వు నిలబడ్డావా ప్రభువా? నా కొరకు నా శ్రమలో నాకు తోడయుండి నన్ను నడిపించిన నా దేవునికి అని యాకోబు చేసిన ప్రార్థన ఈరోజు నాకు తోడుగా ఉన్నాము. అనేక సార్లు మేము పడిపోయాం ప్రభు. నీ కొరకు నిలబడవలసిన గడియ వచ్చినప్పుడు తప్పించుకు పారిపో. కానీ మేము పడిపోతుంటే నువ్వు వచ్చి నిలబడుతున్నావు ప్రభు. ఏం సారిపోతుంటే నువ్వు వచ్చి పైకి లాగుతున్నావయ్యా. మేము ఎండిపోతే తిరిగి మరలా మాకు జీవం ఇస్తున్నావయ్యా. తెల్లవారితే శిక్ష, తెల్లవారితే మరణం. వెలుగులో దాచావా ప్రభువా? నీ వాక్యపు వెలుగులో దాచావా? స్తోత్రము నాయనా. సహోదరి మాధవి ముందుకు వచ్చి ప్రార్థన చేస్తుంది. అందరూ ప్రార్థనలో ఏకీభవిద్దాం.